కొన్నిసార్లు నీ పాపాన్ని నువ్వన్నా జ్ఞాపకం చేసుకుంటావు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయనను బలపరచువాడు, స్థిరపరచువాడు, నడిపించువాడు. ఆయన నిబంధన నెరవేర్చడం మాత్రమే కాకుండా తన కృపను నిరంతరాయంగా మనకు చూపించేవాడట. ఒకసారి పౌలు మహాశయుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ముళ్ళు ఉంది, కొంచెం నాకు విడుదల కావాలి, తీసే ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలును. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల వాతావరణాల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధుల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల కన్నా నేను నడిపించేది ఏంటో తెలుసా? దేవుని కృప. అలాంటి ప్రతికూల వాతావరణంలో సైతం నిన్ను తన మహిమార్థమై నిలబెట్టగలిగే దేవుని కృప. దేవుని కృపను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకండి. దేవుని కృప మనకు విస్తారంగా అనుగ్రహించబడుతుంది. ఎందుకోసం తెలుసా? మనం ఆయన కోసం బలంగా నిలబడతాం. కృపను మన సొంత ప్రయోజనాల కోసం వాడుకుని నిరర్ధకం చేస్తామని దేవుడు కృపనివ్వలేదు. ఆయన కృపనిచ్చింది మనందరం కూడా ఆయన మీద ఆధారపడతామని, సమస్త కార్యములను దేవునికి మహిమార్థమే జరిగిస్తామని దేవుడు కృప చూపించాడు. నిబంధన నెరవేర్చడంలోనూ కృపను చూపించడంలో నీ వంటి వారు మరొకరు లేరు గనుక నీకు స్తోత్రం అని సొలొమోను దేవుని ఆరాధన చేశాడు.